Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఓం నమో వెంకటేశాయ. 2026 అంటే ఈ సంవత్సరము మే 25వ తేదీ నుండి తమిళ సాంప్రదాయం ప్రకారము జూన్ 2వ తేదీ అంటే వచ్చిన 2వ తేదీ మన సాంప్రదాయం ప్రకారము గురు మార్పు గురు పైచి అనేది కనిపిస్తా ఉంది. మనకు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశము మరియు సెప్టెంబర్లో కర్కాటక రాశి నుండి సింహరాశి ప్రవేశం అనేటువంటిది కనిపిస్తా ఉంది. సో దీనికి సంబంధించి గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు. గత వీడియోలో నేను చెప్పినట్టుగా పెను సంచలనాలు నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే గత 5 రాష్ట్రాల ఎన్నికలను కనుక గమనించినట్లయితే బెంగాల్ మరియు తమిళనాడు కాంట్రవర్సీస్ మనం చూస్తా ఉన్నాము. సో విజయ్ జాతక రీత్యా అలాగే విజయ్ త్రిష కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ కాంబినేషన్ ఏకనాడి కాంబినేషన్ అయ్యింది. కాబట్టి ఒకవేళ త్రిష లేకుండా ఉంటే విజయ్ యొక్క రిజల్ట్ వేరే రకంగా ఉండేది. బట్ విజయ్ జాతక రీత్యా కనుక గమనించినట్లయితే తమిళనాడు రాష్ట్ర జాతక రీత్యా గమనించినట్లయితే ఒకవేళ విజయ్ సీఎం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తమిళనాడులో మళ్లీ ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తా ఉన్నాయి. అంటే రాజకీయ ప్రభుత్వ అస్థిరత అనేటువంటిది తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా కనిపిస్తా ఉంది గురువు మార్పు వల్ల. ఎందుకంటే గురువు మారినటువంటి రాశిని బట్టి తీసుకుంటే, రాష్ట్రం యొక్క రాశిని బట్టి తీసుకుంటే పెను సంచలనాలు ఆ గురువుకు సంబంధించినటువంటి రాష్ట్రాలలో ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. దాని కారణం చేత తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్లీ తిరిగి ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అది ఇంకొక సంవత్సరం తర్వాత అవ్వచ్చు, లేదా 6 నెలల్లో అవ్వచ్చు, లేదా నెల తర్వాత అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా మళ్లీ ఎన్నికలు తమిళనాడు రాష్ట్రంలో జరిగేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తా ఉన్నాయి. ఇది ఫస్ట్ ప్రయారిటీ. రెండవది పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా మళ్లీ ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక మీదట మమతా బెనర్జీ జాతకంలో తిరిగి ఎన్నికలలో పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి యోగము మమతా బెనర్జీ జాతకంలో కనిపించడం లేదు. కానీ బెంగాల్ జాతకంలో, పశ్చిమ బెంగాల్ జాతకంలో, రాష్ట్ర జాతకంలో ఖచ్చితంగా మళ్లీ ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీ అంటే బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా ఖచ్చితంగా రాబోయే సంవత్సరంన్నరలో ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కారణము బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన జాతకం పరంగా రాబోయే సంవత్సరంన్నర పాటు మమతా బెనర్జీ జాతకంలో 2027 సెప్టెంబర్ వరకు అష్టమ శని నడుస్తా ఉంది. సో ఖచ్చితంగా అలాగే రాష్ట్ర జాతక రీత్యా 2027 సెప్టెంబర్ వరకు అర్ధాష్టమ శని నడుస్తా ఉంది. కాబట్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలా తీవ్రమైనటువంటి తీవ్రవాద ఉగ్రవాద చర్యలు అలాగే మత కల్లోలాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. దాని కారణం చేత కర్ఫ్యూ విధించడము, అలాగే బందులు జరగడము, అలాగే రోడ్ల మీద హింస చెలరేగడము, రాష్ట్రపతి పాలన వరకు సిచ్యువేషన్ వెళ్లేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నాయి. ఇవి 2 రాష్ట్రాలకు సంబంధించి. అలాగే ఇతరత్రా కనుక తీసుకున్నట్లయితే మనకు పూర్తిగా భారతదేశం కనుక తీసుకున్నట్లయితే ఈశాన్య రాష్ట్రాలకు లేదా తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి తీవ్రవాద చర్యలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఢిల్లీ కేంద్రంగా తీవ్రవాద చర్యలు ఉండేటువంటి అవకాశాలున్నాయి. ఇవన్నీ కూడా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో సంచలనాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే విమాన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. నేను మాట్లాడేది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 2026 జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ సమయంలో భారతదేశంలో తూర్పు ఈశాన్య రాష్ట్రాలలో భూకంపం వచ్చేటువంటి అవకాశం ఉంది. తీవ్రవాద చర్యలు జరిగే అవకాశం ఉంది. అలాగే విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే చాలా ఎక్కువగా జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతాల్లో తీవ్రవాద చర్యలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అలాగే ఈ 4 నెలల్లో 2026 జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ సమయంలో విమాన ప్రమాదం జరగడము, ప్రముఖ వ్యక్తి విమాన ప్రమాదంలో చనిపోవడము, లేదా ఈ 4 నెలల్లో ప్రముఖ వ్యక్తి, అది సెలబ్రిటీ, రాజకీయాలు అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కాంట్రవర్షియల్ డెత్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకించి జరిగేటువంటి అవకాశాలు ఈ ప్రత్యేకమైనటువంటి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 2026 సంవత్సరంలో ఈ 4 నెలల్లో జరిగేటువంటి అవకాశాలున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో
రాజకీయ సంచలనాలు లేదా తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖులు జైలు పాలవ్వడము లాంటి సంఘటనలు కూడా ఈ 4 నెలల్లో గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి వచ్చినట్లయితే నేను ఇంతకు ముందు నుండి సంవత్సరం నుండి చెప్తా ఉన్నా గురువు అతిచారంలోకి వచ్చినప్పుడు సంచలనాలు ఉంటాయని. సో ADCMSLI అనేటువంటి లెటర్లతో ఉండేటువంటి వాళ్లకు సమస్యలు ఉండబోతా ఉన్నాయి, ఇంక్లూడింగ్ T. సో ఈ లెటర్లతో ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి జాతకులకు, అలాగే సింహరాశి, మీనరాశి, మేషరాశి, కుంభరాశి వాళ్లకు విపరీతమైన సమస్యలు ఉండబోతున్నాయి. అలాగే విమాన ప్రమాదాలు, తీవ్రవాద చర్యలు, విపత్తులు అనేటువంటివి ఈ సంవత్సరం కనిపిస్తా ఉన్నాయి. ఈ నెల 25వ తేదీ మే 25, 2026 నుండి దీని ప్రభావం అనేటువంటిది మన దేశం మీద కనిపించే అవకాశం ఉంది. అలాగే ప్రకృతి టోటల్ ప్రపంచాన్ని తీసుకున్నట్లయితే ఒక పెద్ద ప్రముఖ వ్యక్తి, ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తికి సంబంధించినటువంటి నిష్క్రమణ అంటే డెత్ అనేటువంటిది కనిపిస్తా ఉంది. అది కాంట్రవర్షియల్ అవ్వచ్చు, నార్మల్ అవ్వచ్చు. సో ఇది ఓవరాల్ గా చాలా సంచలనమైన ప్రిడిక్షన్. రాబోయే కాలంలో గురువు వల్ల ఈ సమస్యలు రాబోతా ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ.